హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఈరోజు మీకు నేను బెల్లం ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా నేను ఒక 25 మామిడికాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాని పైన పెంకు పైన ఉండే తొక్క తీసేయాలి. నాకు 25 కాయలకి 4 కేజీల ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకుని దానిలో 600 గ్రాముల కారం, 800 గ్రాముల ఆవగుండ, 500 గ్రాముల ఉప్పు, 1600 గ్రాముల బెల్లం, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఒక 3 రోజుల తర్వాత ఎండపెట్టుకున్న తర్వాత అప్పుడు బెల్లం తక్కువైంది అనిపిస్తే వేసుకోవడం నయం. ఇప్పుడు నేను 1/2 కేజీ ఆయిల్ తీసుకున్నానండి. ఎందుకంటే బెల్లం ఆవకాయ కాబట్టి మామూలుగా 25 కాయలకి మామూలు ఆవకాయకి అయితే 1 కేజీ ఆయిల్ పడుతుంది. ఇది బెల్లం ఊట దిగుతుంది కాబట్టి నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఎండలో పెట్టుకున్న తర్వాత అది ఒకవేళ ఊట తక్కువగా ఉంది అనిపిస్తే, జ్యూసీగా లేదు అనిపిస్తే అప్పుడు మీరు దానిలో ఏదైతే తక్కువైందో వేసుకోవచ్చు. ఉప్పు కానీ లేకపోతే ఆయిల్ కానీ బెల్లం కానీ ఇలా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కొన్ని కొన్నిగా వేసుకుని బాగా మామిడికాయ ముక్కలకి ఈ మిశ్రమం అంతా పట్టేటట్టుగా కలుపుకుని జాడీలో వేసుకోవాలండి. ఇలా జాడీలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక క్లాత్ కట్టుకుని ఆ రోజుకి అలా వదిలేయండి. దాని తర్వాత రోజు ఆ క్లాత్ తీసేసి ఒక పళ్ళెం తీసుకుని ఈ ఆవకాయని అంతా పళ్ళెంలోకి తీసుకోండి. తీసుకుని ఒక 3 రోజులు ప్రతిరోజు ఎండలో పెట్టుకోండి. ఈ విధంగా 3 రోజులు ఎండలో పెట్టుకున్న తర్వాత ఆవకాయ ఈ కలర్లోకి చేంజ్ అవుతుందండి. ఇప్పుడు దాంట్లో నాకు ఊట తక్కువగా వచ్చింది, అందుకని నేను ఇంకొక 1/2 కేజీ ఆయిల్ వేసుకున్నాను. మీరు చూసుకోండి, మీకు ఊట బాగానే వచ్చింది అనిపిస్తే అక్కర్లేదు. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి.